అడగలేదు నా తండ్రి, ధనమేమని అడగలేదు నా ప్రభా. మీ సంఘం ప్రార్థన నా బిడ్డల కొరకే, నా కొరకే నా ప్రభా. మీరు శుతించండి, ఘనపరచండి అన్నది ప్రభా నా తండ్రి. ఆ బిడ్డల పచ్చాని నువ్వు తీర్పు తీర్చు నా ప్రభా నా తండ్రి. నా యేసయ్యా నీకు వందనము నా తండ్రి. ఇదిగో ఈ సంఘంలో ప్రార్థన చేశారు, నా బిడ్డకి మేలు చేశారని ఆ బిడ్డ చెప్పుకుంటే కృప దయచేయి నా ప్రభా నా తండ్రి. నాయన నీకు వందనము నా ప్రభా. ఇటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా నా తండ్రి. నాయన అంతమంది బిడ్డలకి కూడా ఆరోగ్యమైన ప్రభా నా తండ్రి. నాయన నీకు వందనము నా తండ్రి. ఇదిగో బలవంతంగా ఉన్న బిడ్డలను బలపరిచి నా ప్రభా నా తండ్రి. ఆరోగ్యం లేనండి బిడ్డలకు ఆరోగ్యమైన ప్రభా నా తండ్రి. నాయన ఇంకా మా సంఘాన్ని బలపరిచి అయ్యా నా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభా నా తండ్రి. నాయన ఈ శ్రమలో నా ప్రభా ప్రతి కుటుంబాన్ని దీవించు, ఆదరించు నా తండ్రి. నాయన ప్రతి ఇంటికాడ నా ప్రభా ప్రార్థన ఇట్టించుకుంటే కృప దయచేయి నా తండ్రి. నా యేసయ్యా నీకు వందనమయ్యా నా తండ్రి. నాయన ఇంతవరకు నా ప్రభా నువ్వు ఉన్నావనే నమ్ముతున్నాను నా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభా నా తండ్రి. నాయన ఈ తెలిసి తెలియని ప్రార్థనలకి ఎంతవని నా ప్రభా, ఈ చిన్న ప్రార్థన నీ పాదాలు చెంతకు చేస్తావని నా ప్రభా. నేను పాపన ఈ బతిమలాడి అడిగి ఏడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రార్థించినందుకు క్రీస్తు వారి పేరట వందనాలండి. ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిద్దాం. దయతో కొద్దిగా ముందుకు జరిగి కూర్చోండి. యవనస్తులు ఎవరైనా ఉంటే లోపలికి వచ్చి కూర్చోండి. యవనస్తులు ఎవరైనా బయట ఉంటే దయతో యవనస్తులు అందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోండి. అవసరమైతే పెద్దవారు బయట కూర్చోండి. ప్రార్థన చేద్దాం. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములయ్యా. ఎట్టి రీతిగా తండ్రి దేవా నీ మాటలు ధ్యానించుటకు మీరు మాకు దయచేసిన కృపను బట్టి వందనములు. ముఖ్యంగా దేవా ఈ కూడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని కుటుంబానికి మెండైన దీవెనలు దయచేస్తారని బలపరుస్తారని తండ్రి కోరుచున్నాం దేవా. అలాగే దేవా నీ కృపను బట్టి మేమందరం కలిసి నీ మాటలు ధ్యానించుటకు సిద్ధపడుచుండగా సంయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని తండ్రి తోడుగా ఉంచండి. చెబుతున్న నాకును వింటున్న ప్రతి ఒక్కరికి దేవ సంయోచితమైన జ్ఞానమును దేవ దయచేయండి. కేవలం విని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా దేవ ముఖ్యంగా యవన కాలంలో ఎలా ఉండాలో మేము నేర్చుకోవడానికి సిద్ధపడుచున్నాం. నీ మాటల్లో ఉన్నటువంటి దేవ పరమార్థాన్ని గ్రహించి అటు రీతిగా బ్రతుకుటకు సహాయం దయచేస్తారని తండ్రి. సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరుస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కూడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి, కూడి వచ్చిన ప్రతి కుటుంబాలకి క్రీస్తు వారి పేరట వందనాలండి. వెనకాల వచ్చిన వాళ్ళు ముందరకు వచ్చేయండి అమ్మ. వెనకాల వచ్చిన వాళ్ళు దయతో ముందరకు వచ్చి కూర్చోండి. ప్రతిరోజు జరగండి అనేది మరి మంచి పద్ధతి కాదు. కాబట్టి వెనకాల వచ్చిన వాళ్ళే ముందు వచ్చి కూర్చోండి, లేదా ముందు వచ్చిన వాళ్ళే కొంచెం ముందే కూర్చోండి, అంతే. అర్థమైందండి? జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా యవనస్తుల గురించి మాట్లాడాలి అనే ఒక ఆలోచన కలిగి అంశం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా ఏ అంశాలు చెప్పాలి అనే ఒక ఆలోచన కలిగి కొన్ని టైటిల్స్ లేదంటే అంశం పేరు కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా యవనస్తుల గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. కేవలం యవనస్తులు అంటే యవనస్తుల గురించి అనే కాదు, కానీ అందరి గురించి మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా బలపడాలో, ఎలా దేవుడికి నచ్చే విధంగా బ్రతకాలి అనే విషయాలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఏమండి, ఆత్మీయ ఎదుగుదల అనేది ఒకటి మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి సాధారణంగా శరీర ఎదుగుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే చిన్నపిల్లల్ని మనం చూసినప్పుడు అండి, ఆ చిన్నపిల్లలు అనుకోకుండానే మన ఎదుట పెరుగుతున్న వారు వెంటనే ఎదగడం అనేది మనం చూస్తూ ఉంటాం. కొన్ని రోజుల తర్వాత వారిని చూసినప్పుడు చాలా చిన్నవాడిగా ఉన్నావు, ఎంత అయిపోయేంట్రా అని మనమే అంటాం చాలామందిని, అంతే కదండి. అంటే శరీరం ఎదుగుదల అనేది మన కంటికి కనిపిస్తుంది. మరి అలాగే ఆత్మీయంగా కూడా ఏముండాలి? ఎదుగుదల అనేది ఉండాలి. ఈ ఆత్మీయంగా ఉండేటటువంటి ఎదుగుదల కూడా అది కూడా కంటికి కనిపిస్తుంది. శరీర ఎదుగుదల ఎలా అయితే కంటికి కనిపిస్తుందో ఆత్మీయ ఎదుగుదల కూడా కంటికి కనిపిస్తుంది. కానీ
మనము ఆ ఎదుగుదలలో లేము కాబట్టి, లేదంటే దేవుడు ఎలా అయితే ఎదగమన్నాడో దాన్ని పాటించట్లేదు కాబట్టి, మనుషులెవరికీ కూడా మనం ఆత్మీయంగా ఎదిగినట్టు కనిపించట్లేదు. దానికి కారణాలేంటి అనేవి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు యవ్వన కాలంలో ఉన్నారు. సుమారుగా 33 సంవత్సరాలని మాట్లాడుకున్నాం. యవ్వన కాలంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని పొందుకున్నాడాయన. ఆయన దేవుని కుమారుడు కదండీ అని మీరు అనొచ్చు కానీ, ఆయన కూడా ఎలా వచ్చారంట? మనిషి రూపంలోనే వచ్చారు. మనలాంటి శరీరమే ధరించుకున్నారు. మనం తినేటటువంటి ఆహారమే. ఏవండీ అన్నీ కూడా మనలాంటివే. కానీ ఆయన పాపాన్ని అంటించుకోకుండా, పాపంలో పడిపోకుండా తన జీవితాన్ని, ముఖ్యంగా తన భక్తి జీవితాన్ని వాక్యం ద్వారా కట్టుకున్నాడు కాబట్టి, ఆ యవ్వన కాలంలోనే ఆయన దేన్ని పొందుకున్నాడు అంటే పరలోక రాజ్యాన్ని పొందుకున్నాడు. మరి ఈరోజు అదే యవ్వన కాలంలో ఉన్నటువంటి మనం పరలోక రాజ్యాన్ని పొందుకోలేమా అంటే ఖచ్చితంగా పొందుకోవచ్చు. కానీ ఎక్కడో ఎదుగుదల అనేది ఏమైంది? ఆగిపోయింది. ఆ ఆత్మీయ ఎదుగుదల ఆగిపోవడం వల్ల మన జీవితంలో పరలోకాన్ని పొందుకుంటాము అనే ఆలోచన కూడా మనకి రావట్లేదు. ఒకవేళ పొందుకుంటామా లేమా అనే అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా పౌలు గారు చెబుతున్నటువంటి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక యవ్వనస్తుని చూసి చాలా ఆనందించినట్టుగా మనం చదువుతాం. ఎవరైనా అంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడగలిగితే, పౌలు గారు ఎక్కడికి వచ్చారంట? దెర్బేకును లుస్త్రాకి వచ్చినప్పుడు ఒక వ్యక్తిని చూశాడంట. ఒక యవ్వనస్తుడిని గమనించాడంట. ఆ యవ్వనస్తుడు ఎవరు అంటే తిమోతి గారు. ఈ తిమోతి గారు ఎవరు అనేది అక్కడ రాయబడ్డది చూడండి. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఈయన ఎవరు అంటే ఒక విశ్వాస జీవితాన్ని కలిగిన వాడుగా కనిపించారు. ఎవరికి? పౌలు గారికి. ఏమండి ఒక యవ్వన కాలంలో ఉన్నటువంటి ఈయన్ని చూసినప్పుడు పౌలు గారికి చాలా సంతోషం అనిపించిందంట. ఎందుకు అంత సంతోషం అనిపించింది అంటే విశ్వాస జీవితంలో చాలా గొప్పగా ఉన్నాడు ఈయన. అక్కడ చాలా మందిని గమనిస్తున్నాడు కానీ విశ్వాస జీవితంలో యవనస్తులు అందరూ పడిపోయారు కానీ ఈయన ఒక్కడే ఎలా ఉన్నాడు? చాలా గొప్పగా నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు అంటే కొన్ని కారణాలు కూడా మనం చెప్పొచ్చు. వీళ్ళ కుటుంబం అంతా ఎలా ఉంది? వీళ్ళ కుటుంబం అంతా కూడా విశ్వాస జీవితంలో ఉంది కాబట్టి అదే విశ్వాసం ఎవరికి వచ్చిందంట? ఈయనకు కూడా వచ్చింది. ఈ విశ్వాసాన్ని బట్టి పౌలు గారు ఈయన యందు ఆనందపడుతున్నారు. అయితే ఈ పౌలు గారిని తిమోతి గారు వెంబడిస్తున్నారంట. ఏ విషయాల్లో వెంబడిస్తున్నాడు అని ఆలోచన చేయగలిగితే, ఏమండి పౌలు గారు అప్పటికే చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి. అప్పటికే చాలామందికి రోగాలు కూడా పోగొట్టాడు, వాక్యాన్ని చెప్పాడు, సంఘాలు కట్టాడు. పౌలు గారు పేరు తెలియని వారంటూ ఎవరూ లేరు. అంత ఎక్కువ పరిచర్య చేశాడు. ఎన్నో పత్రికలు రాశాడు, ఎన్నో సంఘాలను ఏర్పాటు చేశాడు, చాలా ధైర్యంగా నిలబడ్డాడు. ఏమండి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఒక ధైర్యంగా సవాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పౌలు గారు. అలాంటి పౌలు గారిని వెంబడిస్తే నాకు కూడా ఏదన్నా పేరు వస్తుంది అనే ఆలోచనతో వెంబడించలేదంట. మరి ఏ విషయాన్ని బట్టి వెంబడించాడు ఆయన అంటే అప్పటికే పౌలు గారు చాలా శ్రమలు కూడా పడుతున్నాడు ఆయన. చాలా శ్రమలు పడుతున్నాడు. ఈ 14వ అధ్యాయం మనం చూసినప్పుడు 19వ వచనాన్ని మీరు చూడండి. 19వ వచనం. అంతియొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షము చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి, పౌల మీద ఏం చేశారంట? రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడు అనుకుని ఈడ్చి పడేశారు. అంటే అప్పటికే శ్రమలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? పౌలు గారు. ఆ శ్రమలను చూసి ఇంత శ్రమల్లో ఉన్నటువంటి ఈయన దేవుళ్ళో ఎంత గొప్పగా నడుస్తున్నాడు, ఎంత గొప్పగా పరుగులు తీస్తున్నాడు. ఈయన మాట్లాడుతున్న విషయాలు చూడండి ఎంత గొప్పగా ఉన్నవి. నేను పరలోక రాజ్యాన్ని పొందుకుంటాను అని ఒక చక్కటి మాట చెబుతున్నాడు. కాబట్టి ఈయన్ని వెంబడిస్తే నేను కూడా ఎక్కడికి వెళ్తాను? నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్తాను అని ఒక ఆలోచన కలిగి పౌలు గారిని వెంబడించినటువంటి వ్యక్తి ఎవరు అంటే తిమోతి గారు. ఏదో పేరు కొరకో గొప్ప గురించో వెంబడించలేదు.
ఈరోజు చాలామంది పెద్ద పెద్ద సేవకుల్ని వెంబడిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే పేరు కొరకు వెంబడిస్తూ ఉంటారు. వీళ్ళతో ఉంటే మాకు కూడా ఏమొస్తుంది, కొంచెం గొప్పతనం వస్తుందని వెంబడిస్తారు. కానీ పౌలు గారిని తిమోతి అలా వెంబడించలేదంట. మరి ఎలా వెంబడించాడు అంటే ఆయన పడేటటువంటి శ్రమలన్నీ చూశాడు. ఆయన పడే ఇబ్బందులన్నీ చూశాడు. అంటే పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి అంటే ఇలాంటి శ్రమలు పడాలి. ఇలాంటి వ్యక్తితో ఉంటేనే నేను ఎక్కడికి వెళ్తాను, పరలోక రాజ్యానికి వెళ్తాను అనే ఆలోచన కలిగి వెంబడించాడు. అలా వారి యొక్క పరిచర్య ముందుకు కొనసాగిన తర్వాత పౌలు గారు చెరసాలకు వెళ్ళిపోయారు. ఆ చెరసాలకు వెళ్ళిపోయినప్పుడు చివరిగా తిమోతి గారిని జ్ఞాపకం చేసుకుంటూ 2 పత్రికలు రాశాడు ఆయన. ఒకసారి చూద్దాం. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక. 2 పత్రికలు రాశాడు. ఎక్కడి నుంచి రాశాడు అంటే చెరసాల్లో ఉండి రాశాడు. ఎక్కడి నుంచి? చెరసాల్లో ఉండి రాశాడు. చెరసాల్లో ఉండి తిమోతి గారి యొక్క జీవితాన్ని ఇంకా బలపరచాలని, అప్పటికి చాలా ఆత్మీయంగా బలపడున్నాడు, ఇంకా బలపరచాలనే ఉద్దేశంతో కేవలం తిమోతి గారి గురించి కాదు, మనందరి గురించి కూడా రాసినటువంటి పత్రిక. ఏ పత్రికలు? తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక. కొన్ని విషయాలు చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము. ఏమండి, ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ తిమోతి గారికి అనుకుంటే పొరపాటు, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. బైబిల్ని ఎప్పుడు కూడా ఎలా చదవాలి అంటే ఇది ఎవరికో రాసింది అన్నట్టుగా చదివితే ఎప్పటికీ అర్థం కాదు మనకి. మరి ఎలా చదవాలి? ఇది నా కొరకు రాసింది అన్నట్టుగా చదవాలి. ఒక మీ పేరు పెట్టుకుని చదువుకోండి. అక్కడ పైన తిమోతికి రాసిన మొదటి పత్రిక అని ఉంది కదా, ఒకసారి మీ మనసులో మీ పేరు పెట్టుకుని చదువుకోండి. చదువుకున్నారని చదవలేదా? ఎవరి పేరు వచ్చింది? మీ పేరు వచ్చింది కదా. అంటే ఎవరు చెప్తున్నాడు ఆయన? మీకే చెప్తున్నాడు. అంటే వాక్యం అనేది ఎలా ఉండాలంటే అనుభవాల్లోకి తీసుకెళ్ళాలి. ఏదో పైన చదివితే మనం ఎప్పటికీ మారం, కానీ అనుభవంలోకి ఎప్పుడైతే వెళ్తామో మన జీవితం బాగుపడుతుంది. అందుకే ఎక్కువగా బైబిల్ చదవండి అంటాను. ఎందుకంటే మనం బైబిల్ చదివితేనే మన జీవితం బాగుపడుతుంది. అర్థమైందండి? వాక్యం వినడం ఎంత గొప్ప విషయమో వాక్యాన్ని చదవడం కూడా అంత గొప్ప విషయమే. మనం చదివితేనే కదా బైబిల్ అనేది మనకి ఏమవుతుంది, అర్థమవుతుంది. మరి చాలాసార్లు అడుగుతాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను, ఎంతమంది చదువుతున్నారు రోజు అని? చదువుతున్నారు కదండి, ఓకే, మంచిది, చదవండి రోజు. ఒకవేళ మేము చదవలేకపోతున్నామండి అంటే ఏదైనా రోజు సెలవు ఉన్నప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చుంటాను, మీరు బైబిల్ తెచ్చుకోండి, 2-3 గంటలు చదువుకుని వెళ్దాం. ఎందుకంటే ఇంటి దగ్గర చదవలేం కదా మనం. ఇంటి దగ్గర ఎన్ని పనులు ఉంటాయి మనకి. అందుకే పనులన్నీ వదిలేసుకుని ఇక్కడికి వచ్చామనుకోండి, ఏం చేయగలం? అప్పుడు కొన్ని మాటలు గట్టిగా మాట్లాడాను అనుకోండి, నేను మీకు రోషం వస్తుంది. సిగ్గులేదా, చదవట్లేదా అన్నాను అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నాకు సిగ్గుందిలే అని బైబిల్ మూసి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకెప్పుడు చదవరు మీరు. అలా కాకుండా అంతే కదండి, యవ్వనస్తుల్ని కూర్చోబెట్టి ఏం చేయాలి? రోషం లేదా, సిగ్గు లేదా అన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? అందుకే వారం రోజులు చదివచ్చండి, తెలుసండి బైబిల్. ఒక వారం రోజులు బైబిల్ చదవచ్చంట అనుకుంటే. ఒక వారం రోజులు 10 రోజుల్లో బైబిల్ చదవాలి అనుకుంటే ఖచ్చితంగా చదవచ్చు మనం. అంటే నాకు అంత అర్థం కాదండి అనేది కాసేపు పక్కన పెడితే ఫస్ట్ ఏం చేసాం మనం? ఈజీగా చదవగలం. కానీ ఏంటంటే మనలో ఏముందంటే నేను చేయలేనేమో, నేను చదవలేనేమో, అంతే కదా, నేను చదవలేనేమో అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మనం ఎప్పుడూ కూడా ఏం తీయం? బైబిల్ తీయం. అందుకే మొన్న కూడా చెప్పాను, మీరు చదివినా చదవకపోయినా ఫస్ట్ ఏం తేవాలి? బైబిల్ తెచ్చుకోండి. ఏమంటే రేపటి నుంచి ఏం చేయాలి? ఈరోజు తెచ్చుకోలేని వాళ్ళు రేపటి నుంచి బైబిల్ తెచ్చుకోండి. బైబిల్కి అందరి దగ్గర ఉన్నాయండి బైబిళ్ళు? ఎంతమంది దగ్గర ఉన్నాయి? అంటే తెచ్చిన వాళ్ళ గురించి కాదండి, మొత్తం ఇంటి దగ్గర అన్నా ఉంది. ఇంటి దగ్గర ఉందండి బైబిల్? ఇంటి దగ్గర కూడా బైబిల్ లేదండి నాకు అన్నవాళ్ళు ఎవరున్నారు? నాకు అసలు బైబిలే లేదండి అన్నవాళ్ళు ఎవరు లేరా? ఒకవేళ ఉంటే చెప్పండి, నేను బైబిల్ కొనిస్తాను. పోనీ ఏమండి, బైబిల్ కొనుక్కోండి, బైబిల్ తెచ్చుకోండి, ప్రతిరోజు ఏం చేయాలి? చదవండి. ఎందుకంటే బైబిల్ చదివితేనే మనకి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. మనం అదే బైబిల్ని చదవలేకపోతే అందుకే ఎందుకు యవ్వన పిల్లలకి ఎగ్జామ్స్ పెడుతున్నామంటే
ఏదో గొప్ప గురించి కాదు, ఏదో మాకేదో తెలుసని కాదు, వాళ్ళే చదువుతున్నారనే ఉద్దేశం కాదు. వాళ్ళు ఇంకా చదవాలి, ఇంకా నేర్చుకోవాలి. అండ్ సుమారుగా ఒక నెల రోజుల్లో ఒక 2 పత్రికలు చదివారు వాళ్ళు. పోయిన 2 నెలల క్రితం ఒక ఎగ్జామ్ పెట్టాం. ఎగ్జామ్ పెట్టినప్పుడు సుమారుగా 4 పుస్తకాలు చదివారు వాళ్ళు. చదివి ఏం చేశారు? అంటే ఎగ్జామ్ ఉందని భయంతో అన్నా చదివారా లేదా? కొంతమంది చదవకుండా కూడా రాశారులేండి. ఏవండి? మరలా ఏం చేస్తున్నాం వచ్చే నెల? మరలా ఇంకో పుస్తకం ఇస్తాం, మరలా చదివిస్తాం, మరలా ఏం చేస్తాం? కారణం ఏంటంటే బైబిల్ చదివితే అసలు ఏముందో తెలుస్తుంది, మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. అందుకే యవనస్తుడైనటువంటి తిమోతి గారికి పౌలు గారు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే చూద్దాం. 4వ అధ్యాయము 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును తృణీకరించకుండా జాగ్రత్తగా చూసుకో అన్నాడు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను మాదిరిగా ఉండు అన్నాడు. యవనస్తులతో మాట్లాడితే ఏమంటున్నాడంటే మాదిరిగా ఉండండి. ఎవరికి? విశ్వాసులకి యవనస్తులు మాదిరిగా ఉండాలి. ఏ విషయాల్లో? మాటలలో, తర్వాత ప్రవర్తనలో, తర్వాత ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో 5 విషయాలు చెప్పాడు చూడండి. ఏమండి? ఈ అన్ని విషయాలు ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. రెండవది ఇంకేం చెప్పాడు ఆయన? నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుమా అన్నాడు. ఒకటి మాదిరిగా ఉండు అన్నాడు, రెండవది జాగ్రత్తగా ఉండు అన్నాడు. 2 విషయాలు మాట్లాడాడు ఆయన. ఏంటంటే ఒకటి మాదిరిగా ఉండు, ఎవరికి అంటే విశ్వాసులకి మాదిరిగా ఉండు అన్నాడు. రెండవది జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఏ విషయాల్లో? చదివే విషయంలో, హెచ్చరించే విషయంలో, బోధించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? తిమోతి గారికి. తిమోతి గారికే కాదు, మనందరికీ చెప్తున్నాడు. ముఖ్యంగా ఇక్కడ కూర్చొని యవనస్తులందరికీ. ఏమండి? ముఖ్యంగా ఎవరికి? యవనస్తులందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలంటే మొదటిది ఏంటంటే మాటలు అన్నాడు. మాటల్లో ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలంట. మన మాటలను బట్టి కొంతమందికి మాదిరిగా కనిపించాలంట. కానీ మన మాటలు ఎలా ఉంటాయి? మన మాటలు ఎలా ఉంటాయండి? మన మాటలు ఎలా ఉంటాయి? యవనస్తుల మాటలు ఎలా ఉంటాయి? ఎప్పుడన్నా వాళ్ళ ఫోన్లు రికార్డ్ చేసి సీక్రెట్గా ఏమండి ఈ మైక్లో పెట్టామనుకోండి, ఈ పొలమూరులో ఎవరు ఉండరేమో. ఎందుకంటే మాటలు ఎలా ఉంటాయి? అన్నీ బూతు మాటలే, అన్నీ సరసోక్తులే. ఏమండి? ద్వంద్వ అర్థాలు అన్నారు బైబిల్లో. అంటే అర్థం ఏంటంటే డబుల్ మీనింగ్ డైలాగులు అన్నమాట. తెలుసు కదా? డబుల్ మీనింగ్ డైలాగులు అంటే ఏంటి? అశ్లీలంగా మాట్లాడే మాటలు. అందుకే ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడ్డది చూడండి. 5వ అధ్యాయము 4వ వచనం ఏంటంట? కృతజ్ఞతావచనమే ఉచ్చరించండి కానీ ఏమొద్దు బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ ఉచ్చరింపకూడదు అన్నాడు. ఎలాంటి మాటలంట? పోకిరి మాటలు కానీ, బూతులు కానీ, సరసోక్తులు కానీ ఉచ్చరింపకూడదు. ఏమండి? మనం ఎక్కువగా మాట్లాడేవి ఏంటంటే ఇవే. పోకిరి మాటలన్నీ మాట్లాడతాం. అవేంటో మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన పని లేదు. సరసోక్తులు ఉంటాయి, బూతులు ఉంటాయి. ఏమండి? డబుల్ మీనింగ్లు మాటలు మాట్లాడతాం. అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నామంటే కారణం మన స్నేహితులే. కారణం ఏంటంటే మన స్నేహితులే. మీరు గమనించండి, క్రైస్తవ బిడ్డలు అన్యులతో కూడా స్నేహం చేస్తారు. అంతే కదా? మనకు బయట చాలామంది స్నేహితులు ఉంటారు. వాళ్ళకి ఏ హద్దులో ఉండవు. వాళ్ళు ఎలా అన్నా మాట్లాడవచ్చు, ఎలా అన్నా ఉండొచ్చు. ఏ హద్దులో ఉండవంటే కారణం ఏంటంటే వారికి బైబిల్ తెలియదు, వారు రక్షణలో లేరు, వారు బాప్తిసం పొందుకోలేదు, వారికి యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం తెలియదు. కాబట్టి వారికంటే ఏం లేవు? ఎలాంటి హద్దులు లేవు. అంతే కదా? ఎలాంటి హద్దులు లేవు కదని జీవితకాలం మాట్లాడమని కాదు. వారికి తగిన శిక్ష ఎప్పుడుంది? వారు మరణించిన తర్వాత దేవుడు ఖచ్చితంగా వేస్తాడు. అయితే వారితో పాటు మనము కూడా తిరుగుతున్నాం. వారితో పాటు మనం కూడా ఏం చేస్తాం? సాంగత్యం చేస్తూ ఉంటాం, సహవాసం చేస్తూ ఉంటాం. వారితో పాటు కలిసి మనం కూడా మాట్లాడుతూ ఉంటాం.
అంటే వాళ్ళకి చెప్పం మనం. నేను బాప్తిసం పొందాను, నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా మాట్లాడకూడదు. ఏవండి ఈ విషయాన్ని చెప్పం. ఎందుకంటే సిగ్గుపడతా ఉంటాం. బాప్తిసం పొందాను అని చెప్పడానికి ఏం పడతాం? సిగ్గుపడి చెప్పం. వాడు మాట్లాడే మాటలన్నీ కూడా మనం కూడా ఏం చేస్తాం? వాడు మాట్లాడే మాటలన్నీ కూడా మనం కూడా ఏం చేస్తామంటే ఒక మాటకు ఒక మాట కలిపి చివరికి ఎక్కడికెళ్ళిపోతదది? ఎక్కడికెళ్ళిపోద్ది? చూడండి తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయము, 16వ వచనాన్ని చూడండి. అపవిత్రమైన ఎలాంటి మాటలంట? వట్టి మాటలకు ఆ! ఇంకా అలా మాట్లాడేవారంట మరీ ఎక్కువగా భక్తిహీనులవుతారు. అందుకే దేన్ని కంట్రోల్ చేయాలంటే ఎప్పుడైతే నోటిని కంట్రోల్ పెడతామో, దానికి కళ్ళెం వేస్తామో, లేదంటే ఏవండి మాట్లాడే విధానాన్ని తగ్గించుకుంటామో అప్పుడు మనం భక్తి పరులవుతాం. ఎప్పుడైతే చూడండి ఇంకా చదవండి ఆ మాట. 2వ అధ్యాయము 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులవుతున్నారంట. మరీ ఎక్కువగా భక్తిహీనులవుతున్నారు. కొరుకు పొండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో ఒక ఇద్దరు పేర్లు కూడా చెప్పాడు. హుమనైను, ఫిలేతును ఉన్నారు అన్నాడు. వారి మాటలు ఎలా ఉన్నాయంటే కొరుకు పుండు ఎలా అయితే ప్రాకుతుందో దానికి హద్దు ఏముండదు, అలా పాకుతూ ఎలా వెళ్ళిపోతుందో అలాగే మాట్లాడేవాడికి హద్దు ఉండదు. ఇంకా ఒక చిన్న మాటను మొదలు పెడతాడు, ఎక్కడి వరకు వెళ్ళిపోతారు? ఎక్కడి వరకు వెళ్ళిపోతారు? అప్పుడప్పుడు బయట మనం నిలబడి మాట్లాడుకున్నప్పుడు అంటే మనకు టైం తెలియదు, అరగంట అయిపోద్ది మనం మాట్లాడుకుని. తెలుసా అండి? కొన్ని సందర్భాలు మేము కూడా ఇక్కడ నిలబడి మాట్లాడినప్పుడు ఒక 5 నిమిషాలు అనుకుంటాం, కానీ అనుకోకుండా ఎంత టైం పడుతుంది? ఒక అరగంట మాట్లాడుకుంటాం. అంటే కొంచెం వారి సమస్యలు గట్టా చెప్తారు. నేను దాని గురించి మాట్లాడతలే. కొంతమంది యవ్వనస్తులు చూడండి, ఒక గంట మాట్లాడుకుంటారు, ఒక 2 గంటలు మాట్లాడుకుంటారు. 6 గంటలు ఇక్కడ కూర్చున్నాడు, 10 వరకు ఇక్కడే కూర్చుంటాడు. అంటే ఎన్ని మాటలున్నాయి? ఎన్ని మాటలున్నాయి? కారణం ఏంటంటే నేను బాప్తిసం పొందాను, నేను ఇలా ఉండకూడదు అని మన స్నేహితులకి చెప్పకపోవడం. మనం చెప్పకుండా ఉండడం వల్ల వారేం చేస్తారంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే అనుకుంటారు. వాళ్ళు కూడా ఏమవుతారు? ఇలాంటి మాటలే మాట్లాడతారు. వాళ్ళతో కలిసి మనం కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం అంతా ఎలా ఉంటది? వీడు నాలాంటి వాడే అనుకుంటారు. అందుకే మీ పెళ్లి రోజులు, పుట్టినరోజులు స్టేటస్ పెట్టుకోవడం కాదు, కానీ మీరు ఎప్పుడైతే బాప్తిసం పొందారో అది పెట్టండి స్టేటస్. ఎవరికి? మీ ఫ్రెండ్స్ అందరికీ పెట్టండి. బాప్తిసం తీసుకున్న వెంటనే ఏం చేయాలంటే లేదంటే బాప్తిసం తీసుకున్న రోజు ఉంటుంది కదా, ఏమంటే గుర్తుందండి ఆ రోజు? ఆ రోజునన్నా పెట్టండి స్టేటస్‌కి. ఎవరికి పెట్టాలి? మన స్నేహితులందరికీ పెట్టామనుకోండి, మన స్నేహితులకు ఒక గ్రూప్ ఉంటుంది కదా, ఏమండి మన వాట్సాప్ యాప్ ఓపెన్ చేసామనుకో ఎన్ని గ్రూపులు ఉంటాయి? 10th బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఇంటర్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, డిగ్రీ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఇన్ని గ్రూపులు ఉంటాయి. అన్ని గ్రూపుల్లో పడేసామనుకోండి, వాడికి ఏమర్థం అవుతుందంటే ఇదిగో వీడు బాప్తిసం పొందాడు కాబట్టి వీడితో ఎలా మాట్లాడాలి? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ మనం బాప్తిసం పొంది 10 సంవత్సరాలైనా మన పక్కోడికి మనం ఎలా కనిపిస్తామో తెలుసా? ఈడు నేను ఒకటే అన్నట్టుగా కనిపిస్తాం మనం. ఎందుకంటే వాడికంటే దారుణంగా మనం మాట్లాడుతూ ఉంటాం. అంతే కదండి. వాడికంటే దారుణంగా ఎవరు మాట్లాడతారు? మనం మాట్లాడుతూ ఉంటాం. అసలు మనం బాప్తిసం పొందామా పొందలేదా అన్నట్టుగా ఉంటుంది. అందుకే యవ్వన కాలంలో ఉన్నవారండి భక్తిహీనులు కాకుండా ఉండాలి అంటే మాటలు ఎలా ఉండాలంట? మాటలు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము 8వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ ఏటంట మీ నోట నుండి బూతులు ఇవన్నీ కూడా విసర్జించండి అన్నాడు. చూడండి, అందులో దూషణ అనేది ఒకటి ఉంది. మీ నోటిలో నుండి ఏమొస్తున్నాయంట? బూతులు, సరసోక్తులు, అంటే అశ్లీలంగా మాట్లాడడం, డబల్ మీనింగ్ డైలాగులు వేయడం. తెలుసా అండి? కాలేజీలోనే అలాగుంటారు, స్కూల్లోనే అలాగుంటారు, కొంతమంది సంఘంలో కూడా ఎలా ఉంటారు? సంఘంలో కూడా అవే డైలాగులు వేస్తూ ఉంటారు. కనిపించరన్నమాట కొంతమంది. కొంతమంది ఎలా ఉంటారంటే కనిపించరు పైకి. ఒక మాట అంటారు, పక్కోడు నవ్వుకుంటూ ఉంటాడు, ఇటు సైలెంట్ అయిపోతాడు. మనం ఎవరిని చూస్తాం? నవ్వుకున్నామని చూసి వాడేదో తప్పు చేస్తున్నాడు అనుకుంటాం. ఇంతకీ ఎవడు మాట్లాడాడు?
చాలామంది ఉంటారండి. సంఘాల్లో కూడా ఉంటారా లేదా? ఖచ్చితంగా ఉంటారు. కొంతమంది ఎందుకు నవ్వుకుంటారో కూడా తెలీదు పాపం అలా నవ్వుకుంటూనే ఉంటారు. అంటే ఏదోకటి మాట్లాడుకోవడం, ఏదో ఒక డైలాగ్ యేసుకోవడం, చివరికేంటి వాక్యాన్ని పక్కన పెట్టడం. మరీ ఎక్కువగా ఏమైపోతున్నారంట? భక్తిహీనులైపోతున్నారు. అందుకే మన మాటలు ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. మన మాటలు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడాలి. స్నేహితుల మధ్య ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము? మన ప్రవర్తన బట్టి మనం విశ్వాసి అని ఆ వ్యక్తి ఏం చేయాలి? గుర్తుపట్టాలి. అంతేకాని వాడే బాగుంటున్నాడు, మనమే ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి ఏమంటాడు? నువ్వు అసలు మందిరానికి వెళ్తున్నావని వాడు అడుగుతాడు మనల్ని. నువ్వు అసలు దేవుని బిడ్డవేనా అని ఎవరు అడుగుతారు? వాడు అడుగుతాడు మనల్ని. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారు ఎలా ఉంటారో ప్రపంచానికి తెలుసా లేదా? తెలుసు. అలాంటిది మనమే మాటల ద్వారా ఇలా అయిపోతే మరీ ఎక్కువగా ఏమైపోతున్నామంట? భక్తిహీనులుగా అయిపోతున్నాం. తర్వాత ఇంకేముంది? ప్రవర్తన అన్నాడు. ఇంకేముందంట? ప్రవర్తన. ప్రవర్తన కానివ్వండి, పవిత్రత అన్నారు కదా! పవిత్రత కానివ్వండి, 2 కూడా ఒకే అర్థానికి సంబంధించినవి. తీద్దాం మరలా. 2వ అధ్యాయం కదా! క్షమించండి. 4వ అధ్యాయము 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనంలో మాటల్లోనూ, ప్రవర్తనలోనూ దేంట్లో అంట? ప్రవర్తన అలాగే పవిత్రత. ఇవి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ప్రవర్తన అనేది ఎలా ఉండాలంటే దేవుడికి నచ్చే విధంగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుడికి నచ్చే విధంగా ఉండాలి. మన ప్రవర్తన బట్టి కొంతమంది వారు మారాలనుకోవాలి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదివామండి. ఏమంటే కొంతమంది మారాలి అనుకోవాలి తప్ప మన ప్రవర్తన ఎలా ఉంటుంది? యవనస్తుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందండి? ఎవరు మాట్లాడతలేదు. ఏమండి మన కదలికలు కానివ్వండి, మనం చూసే చూపు కానివ్వండి, మనం నడిచే నడవడిక కానివ్వండి, అన్నీ కూడా దేవుడు చూస్తాడు. ప్రతిదీ కూడా ఎవరు గమనిస్తారు? ప్రతి విషయాన్ని దేవుడు గమనిస్తాడు. కానీ మన చూపులు చూడండి ఎలా ఉంటాయి? మన ప్రవర్తన చూడండి ఎలా ఉంటుంది? ఏమంటే మనం నడిచే విధానం చూడండి ఎలా ఉంటుంది? నడిచే విధానం అంటే నడవడం కాదు. మన నడవడిక చూడండి ఎలా ఉంటుంది? అసలు దేవుడికి నచ్చే విధంగా ఎక్కడా కనిపించదు. ఎక్కడా కనిపించదు చూడండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రేమ ఏంటంటే ప్రేమకు సంబంధించి ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. లేదా చంపేసుకుంటున్నారు. 2 జరుగుతున్నాయి. అంటే మన చూపులు ఎలా ఉన్నాయి? మనం మాట్లాడే విధానం ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి. మొన్న ఒక అబ్బాయి ఒక దాన్ని ఏమంటారంటే సర్జరీ చేయడానికి తీస్తారు కదా! బ్లేడ్ ఉంటుంది కదా! అది తీసి ఒక అమ్మాయిని కోసాడంట. కోసిన తర్వాత వీడియో కోసేసుకున్నాడు పాపం. ఇద్దరిని హాస్పిటల్‌లోకి తీసుకెళ్లారు. ఆ అమ్మాయి చనిపోయింది. వీడు మాత్రం బ్రతికాడు. బ్రతికిన ప్రయోజనం ఏమన్నా ఉందా అంటే వీడు కూడా ఎక్కడికెళ్తాడు? వీడు జైలుకెళ్ళిపోతాడు. ఏమంటే 4 సంవత్సరాల తర్వాత అమ్మాయి అదే బ్లేడ్ పట్టుకొని సర్జరీలు చెయ్యాలి. డాక్టర్ చదువుతుంది ఆ అమ్మాయి. అదే బ్లేడ్‌తో ఎవరు చనిపోయారు? కారణం ఏంటంటే ఆ అమ్మాయి ఈయన్నేం చేయలేదు? ప్రేమించలేదు. ఎన్ని సంవత్సరాలు తిరిగావంటే చాలా సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. కానీ ఏం చేయలేదు? ప్రేమిస్తుందనుకున్నాను, ప్రేమించలేదంట. అలా ఎందుకు అనుకున్నావంటే వచ్చి చెప్పినప్పుడు చెయ్యి అంటే సరిపోద్ది. కానీ ఏమంది? వచ్చి చెప్పినప్పుడు ఏమందంటే నవ్వేసి వెళ్ళిపోయిందంట పాపం. నువ్వు నాకు నచ్చలేదు అంటే అయిపోద్ది కదా! ఏమంది? నవ్వేసి వెళ్ళిపోయింది. వీడేమనుకున్నాడు? నవ్వింది కాబట్టి పర్వాలేదు అనుకున్నాడు. కొన్ని రోజులు తిరిగిన తర్వాత నేను నీకు చెప్పానా? ఎస్ చెప్పానా? నో చెప్పానా? ఏం చెప్పలేదు కదా! అనేటప్పటికి మనోడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అందుకే యవ్వనస్తులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఎలా ఉండాలి? అన్ని విషయాలు క్లారిటీగా ఉండాలి. ఎలా మాట్లాడాలి? అలా మాట్లాడాలి. నవ్వేస్తే సరిపోదు. అర్థమైందండి? ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. 7వ అధ్యాయం 4వ వచనం. ఎందుకంటే ఇవే జరుగుతున్నాయి చూడండి. ప్రపంచం అంతా కూడా మీరు ఎక్కడ చూసినా ఎలాంటివి జరుగుతున్నాయి? అక్కడ స్కూల్లో అయినా కానివ్వండి, ఏవండి? తర్వాత కాలేజీలో అయినా కానివ్వండి, సంఘంలో కూడా ఎలాంటివి ఉన్నాయంట? ఇలాంటివే ఉన్నాయి. చిన్న పిల్లలండి వాళ్ళు రీల్స్ చేస్తుంటే అసలు తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారా? పట్టించుకోవట్లేదా అనిపిస్తుంది. ఒకవేళ మన ఇంటి పక్కన ఎవరైనా ఉంటే కొట్టేయాలన్నంత కసి వస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలు. అసలు తల్లిదండ్రులు పట్టించుకోరా అంటే పట్టించుకోవట్లేదు. కారణం ఏంటంటే మనం మాట్లాడే విధానం, మనం చూసే విధానం, ఏవండి? మన ఆలోచన విధానం అంతా ఏమైంది? పాడైపోయింది. అందుకే సామెతల గ్రంథం 7వ అధ్యాయము
4వ వచనాన్ని చూడండి. జ్ఞానముతో మాట్లాడాలంట. ఎలా మాట్లాడాలి? జ్ఞానముతో మాట్లాడాలంట. ఏమని? నీవు నాకు అక్కవని మాట్లాడాలి. తర్వాత ఏమండి, ప్రతి మాట జ్ఞానంతో మాట్లాడండి. ఫోన్ చేయగానే అక్క చెప్పు అంటే ఇంకెప్పుడు చేయదు, అంతే కదండి. ఫోన్ చేయగానే అన్న చెప్పన్నా అంటే అన్న చెప్పన్నా, ప్రతి మాటకి అన్న చెప్పన్నా అన్న చెప్పన్నా అన్నారు అనుకోండి, చేస్తాడా? మరలా చేయడు. మనమేమంటాం చెప్పండి, పర్లేదు. మనమేమంటాం? చెప్పు అంటాం. చివరిది రాదు మనకి. చెప్పు అనగానే అక్కడ ఏమవుతుంది? మొత్తానికి వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అందుకే ఫోన్ చేయగానే అన్న చెప్పన్నా అన్నారు అనుకోండి, ఇంకా ఎప్పుడు ఫోన్ చేయరు. చెప్పక్క అంటే చూసారా, జ్ఞానముతో నీవు నాకు అక్కవని, జ్ఞానంతో నీవు నాకు అన్నవని, జ్ఞానంతో నీవు నాకు చెల్లివని ఎప్పుడైతే మాట్లాడతామో ఇలాంటి గొడవలు ఎప్పుడూ రావు, ఇలాంటి శ్రమలు ఎప్పుడూ రావు. అందుకే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కావాలి అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా బాగుండాలి. అందుకే చాలామందిని చూడండి, యవ్వన స్త్రీలని పురుషులు చాలామంది చంపేస్తున్నారు. చాలామందిని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఈ మధ్యన కొంచెం ట్రెండ్ మారిందిలే అండి, స్త్రీలు అబ్బాయిలను చంపేస్తున్నారులే. అంటే కొంచెం మరి వాళ్ళు కూడా మరి చదువుకుంటున్నారు కదా, వాళ్ళకే అన్ని రంగాల్లో ఏమున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా మేము ఏం తక్కువ కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? రీసెంట్గా ఒక అమ్మాయిని చంపేశాడు. చంపేసిన తర్వాత పోలీసులు దొరికాడనమాట. వాడిని చితక్కొట్టిన తర్వాత ఒక మాట చెప్పాడు. ఎందుకురా అలా చేసావు నువ్వు అంటే, వాడు ఏడుస్తూ మాట చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు తిప్పించుకుందో తెలుసా అండి నన్ను, నా ఆస్తి ఎంత ఖర్చు పెట్టుకుందో తెలుసా, నన్ను ఏం చేసింది చివరికి? వద్దని చెప్పి వాడిని ఎవరినో చేసుకుంటుందంట. అదేదో ముందు చెప్పాలి కదా, నా డబ్బులు వాడుకోకముందు ఏం చేయాలి చెప్పాలి కదా. ఏమంటే ఇది మనకు చిన్నదే కావచ్చు కానీ, ఏమంటే వాడు జైల్లో ఉన్నాడు, ఆ అమ్మాయి చనిపోయింది, 2 కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? ఎక్కడ ఉన్నాయి? రోడ్డు మీద ఉన్నాయి. అంటే మన ప్రవర్తన 2 కుటుంబాలను ఏం చేసింది? రోడ్డు మీద పాడేసింది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలంటే అవును, చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది ఎలాగైనా సరే మనల్ని ఒక మాయలో పడేయాలని చూస్తాడండి, తెలుసండి. అపవాది ఎలాగైనా సరే ఏం చేస్తాడు? ఏదో ఒక మాయలో పడేయాలని చూస్తాడు. అందుకే పాపము మానలేని కన్నులు అన్నారు. కన్నులకి ఏమి ఉండదంట? పాపం మానదంట, ఎప్పుడు ఆశ కలిగే ఉంటుందంట. అందుకే యోబు గారు, నేను దేనితో నిబంధన చేసుకున్నాను అంటే నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఏంటంటే నేను ఒక కన్యని ఎలా చూస్తాను, అందుకే నా కన్నులతో నేను ఏం చేశాను? నిబంధన చేసుకున్నాను అన్నాడు. కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. యోసేపు గారు తెలుసు కదా మనకి, యాకోబు గారి యొక్క కుమారుడు యోసేపు గారు. తండ్రి చెప్పాడు ఏమనంటే, ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయకు, ఒకవేళ నువ్వు ఎప్పుడన్నా మోసం చేస్తే ఆ మోసం అనేది ఖచ్చితంగా నీ మీదకి వస్తుంది. లాబాన్ని ఏం చేశాడు తెలుసా? నన్ను మోసం చేశాడు, కానీ నేను మాత్రం ఎలా ఉన్నాను? నేను లాబాన్ని మోసం చేయకుండా నిలబడ్డా. అందుకే దేవుడు నన్ను ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఇదంతా మనసులో పెట్టుకున్నాడంట యోసేపు గారు. ఒక ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంటి దగ్గర పని చేస్తున్నాడు. పని చేసేటటువంటి ఆ ఇంటి యజమాని యొక్క భార్యని ఎలా చూశాడంటే తల్లిగానే చూశాడు. కానీ ఆమె మాత్రం ఎలా చూసిందంటే తప్పుడు ఆలోచనతో చూసింది. కానీ ఎక్కడన్నా లొంగిపోయాడా? ఎక్కడా లొంగిపోలేదు. నీవు నాకు తల్లివి అన్నాడంతే, ఒకే మాట, నీవు నాకు తల్లివమ్మ అన్నాడంతే. అందుకే అపవాదండి మనం ఏ విషయంలో పడిపోతాము అని అన్ని విషయాల్ని మన ముందు పెడతాడు. డబ్బు విషయంలో పడిపోతామా, లేదంటే మందు విషయంలో పడిపోతామా, లేదంటే ఇంకో విషయంలో పడిపోతామా, ఈ అన్ని విషయాల్ని ముందు పెడతాడు. అన్నీ జయించిన తర్వాత చివరగా పెట్టేది ఏంటంటే జారత్వము అనేది మన ముందు పెడతాడు. నువ్వు దాన్ని కూడా జయించగలిగావు అంటే నిన్ను ఇంకా అపవాది కూడా అసలు ముట్టుకోలేడు. ఎప్పుడైతే ఈ జారత్వం అనే దాని మీద మనం పడిపోతామో, ఏమండి శరీర కార్యాలు ఉన్నాయి కదా, అందులో మొదటిది జారత్వమే. జారత్వమే మాట్లాడదామండి. శరీర కార్యాల గురించి కూడా మనం టైటిల్ పెట్టుకున్నాం కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం. ఎప్పుడైతే దాన్ని గెలిచామో ఇంకా అపవాది కూడా మళ్ళీ ఏం చేయలేడు, ఎప్పుడూ ఏం చేయలేడు. అందుకే యోసేపు గారు వెళ్ళిన తర్వాత, అమ్మ ఈ ఇంటి అంతటి మీద కూడా నాకు అధికారం ఉంది కానీ నీ మీద నాకు అధికారం లేదు, అమ్మనే మాట్లాడుతున్నాడు తప్ప వేరే ఆలోచన అతనికి రాలేదు. ఒక యేసుక్రీస్తు వారిని చూడండి, ఎంతమంది స్త్రీలు ఆయన దగ్గరికి వచ్చారు బాగుపరచడానికి. ఏమండి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు చూడడానికి ఎంతమంది స్త్రీలు వచ్చారు?
గొప్ప గొప్ప స్త్రీలందరూ ఆయన దగ్గరకొచ్చిన ఒక్కసారి కూడా ఎవరిని తప్పుడు భావంతో యేసుక్రీస్తు వారు చూడలేదు. ఒక వ్యభిచారం చేసేటటువంటి స్త్రీ ఎవ్వరూ లేరంట. వాళ్ళిద్దరే ఉన్నారు. ఈయన మాత్రం యవ్వనస్తుడు. ఏమని పిలిచాడు? అమ్మా అని పిలిచాడు. నిన్నెవ్వరు ఏం చేయలేదా? అంటే నీకెవరు శిక్ష వేయలేదా? నేను కూడా వేయను. నీ పాపాన్ని క్షమిస్తున్నాను వెళ్ళిపో అన్నాడంతే. అంటే ఇంత ఆలోచన కలిగినటువంటి వారు బైబిల్‌లో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? అందుకే ఈ ప్రేమ విషయాల్లో కానివ్వండి, లేదంటే ఇలాంటి విషయాల్లో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపవాది మనల్ని పాడు చేయడానికి పెట్టేటటువంటి ఒక అపవాది ప్రేరణ ఏంటంటే ఇదే. ఏంటి? ఈ ప్రేమలు కానివ్వండి, చాటింగ్‌లు కానివ్వండి, అర్ధరాత్రి వరకు చాటింగ్‌లు చేత్తనే ఉంటారు కొంతమంది. ఇక్కడ కూర్చొని వాక్యం వినడానికి మాత్రం టైం ఉండదు గానీ, ఫోన్ పట్టుకొని మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది. ఉన్నారండి అలాంటి వాళ్ళు? చాలా మంది కనిపిస్తారు చూడండి. ఇక్కడ కూర్చొని ఒక 40 నిమిషాలు వాక్యం వినమంటే ఖాళీ ఉంటదా? ఖాళీ ఉండదు. కానీ అదే ఫోన్ పట్టుకొని అలా వెళ్ళిపోమంటే ఎక్కడికి? అమెరికా వరకు వెళ్ళిపోతాడు. అది ఛార్జింగ్ అవ్వాలి కానీ, ఏవండీ అమెరికా వరకైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంత మేధావులు ఎక్కడున్నారంటే ఈ సమాజంలో ఉన్నారు. అందుకేనండి ఈరోజు కుటుంబాలు ఎక్కడ నిలబడట్లేదంటే కారణం ఏంటి? ఇవే. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయడాన్ని బట్టే. చాలామంది వారి యొక్క కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారో తెలుసా అండి? ప్రేమించిన తర్వాత వదులుకోలేక, వేరొకరితో వివాహం అయిన తర్వాత వీళ్ళ మీద ఆశ కలిగి, మొత్తానికి వచ్చిన వాడిని చంపడమో, లేదంటే వాడు ఈమెను చంపడమో, మొత్తానికి కుటుంబాలన్నీ ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి. కారణం ఏంటంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట వారికి వాక్యం తెలీదు. సరే, మనకేం తెలుసు? మనకు వాక్యం తెలుసు కదా! అందుకే తిమోతి నీ యవనేచ్ఛల నుండి పారిపో అన్నాడు. తిమోతి గారితో మాట్లాడితే ఏమన్నాడు? నీ యవనేచ్ఛల నుండి పారిపో అన్నాడు. నీ యవనేచ్ఛల నుండి పారిపో. నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ విషయాల్లో మనం కొంచెం కఠినంగానే ఉండాలి. అర్థమైందండి? ఈ విషయాలు ఎలా ఉండాలి? కొంచెం కఠినంగానే ఉండాలి. ఒకవేళ ఎవరన్నా అనుకోకుండా మన ఆలోచనతో చూస్తున్నారనుకోండి, మీకు తెలిసిందనుకోండి, ఫస్ట్ మీరే వెళ్లి అక్క అనండి సరిపోద్దంతే. లేదంటే ఆ! మీరెళ్ళి అన్నయ్య అనండి. అంతే అయిపోయింది అక్కడితో. ఎందుకంటే ఏవండీ వాళ్ళకి ఏదో ఆశ కల్పించి, లేదంటే ఏం చెప్పకుండా నవ్వించి ఇవే కదా జరుగుతున్నాయి అన్ని చోట్ల. నవ్వించి వదిలేసి చివరికి వాడి జీవితాన్ని పాడు చేసి, మీ జీవితాన్ని పాడు చేసుకొని, చివరికి కుటుంబ జీవితాన్ని కూడా ఎక్కడ పెడతాం? రోడ్డు మీద పెట్టడం కంటే ఏవండీ ఒక మంచి ఆలోచన కలిగి ఉంటే ఎవ్వరికీ ఏమీ అవ్వదు. అందుకే దేవుడు ఎలా చెప్తున్నాడంటే, తిమోతి నువ్వెలా ఉండాలి? నీ మాటలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే నీ ప్రవర్తనలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన అనేక మందికి మాదిరిగా ఉండాలి. నిన్ను చూసి ఒకడు నేర్చుకునే విధంగా ఉండాలి. నిన్ను చూసి ఏమవ్వాలి? ఒకడు నేర్చుకునే విధంగా ఉండాలి తప్ప, నిన్ను చూసి ఒకడు పడిపోయే విధంగా ఎప్పటికీ ఉండకూడదు. మరి ఎలా ఉన్నాం మనం? ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఎలా ఉన్నాం? మన మాటలు ఎలా ఉన్నాయి? మన ఆలోచన ఎలా ఉంది? ఏవండీ మనం నడుచుకునే విధానం ఎలా ఉంది? మనం ఎలాగా ఆలోచించగలుగుతున్నాం? ఇలాంటి మార్గాల నుండి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ప్రతిదినం ఏం చదవాలి? వాక్యాన్ని చదవాలి. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ ఉంటామో, దాన్ని ఆలోచన చేస్తా ఉంటామో, మనలో వచ్చేటటువంటి తప్పుడు ఆలోచనలన్నీ ఏమవుతాయి? రావని చెప్పనండి. ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ ఎప్పుడైతే వచ్చినటువంటి ఆలోచనలన్నీ చంపాలి అనుకుంటే, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే, ఆ వాక్యం ఏమవుతది? ఆ వాక్యం ఏమవుతదంటే లోపలికెళ్ళి ఏదైతే బయటికి రాకూడదో దాన్ని చంపేస్తది. ఆ వాక్యం లేనప్పుడు ఏమవుతది? అంతే కదండీ! వాక్యం లేనప్పుడు ఏమవుతది? ఒక టాబ్లెట్ యేసుకున్నామంటే లోపలికెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి వ్యాధిని ఏం చేస్తది? రోగాన్ని ఏం చేస్తది? అక్కడే చంపుతది. అది వేసుకోకపోతే మొత్తం ఒళ్ళంతా ఏమవుతది? అందుకే మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఏవండీ సరసోక్తులొద్దు. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడదాం. అందుకే చాలా సార్లు చెప్తాను. మందిరానికొచ్చిన తర్వాత బావలు, బామ్మర్దులు ఏవండీ ఈ మాటలెప్పుడూ కూడా ఉండకూడదు. ఏ మాట ఉండాలి? అన్న, చెల్లి, తమ్ముడు ఈ మాటలే ఉండాలి తప్ప ఏ మాటలు ఉండకూడదు? ఆ! ఈ మాటలు ఉండకూడదు. చాలామంది మాట్లాడుకుంటారు. బావ అని కూడా పూర్తిగా అనరు. చివర కట్ చేస్తా ఉంటారు. అది. అయి కూడా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికెళ్ళి మాట్లాడుకొచ్చండి అంటే బయటికెళ్ళి కూడా మాట్లాడకూడదు. ఎలా ఉండాలి? నీకు ఒకవేళ అలాంటి వరసుంటే మాట్లాడుకో. అంతేగాని ఇక్కడికొచ్చి కూడా నువ్వు సరసోక్తులు గాని, ఏవండీ డబుల్ మీనింగ్ డైలాగులు కానీ మాట్లాడుతున్నావంటే, నువ్వసలు దేవుడికిచ్చేటటువంటి విలువ ఎలాంటిది ఒకసారి ఆలోచించు. ఇది మామూలు మందిరం కాదు. క్రీస్తు తన రక్తంతో కట్టినటువంటి మందిరం. తన సొంత రక్తాన్నిచ్చి కట్టాడు. ఆ రక్తాన్నిచ్చి కట్టినటువంటి సంఘానికొచ్చి మనం ఎలా ఉంటున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? మన జీవితం ఎలా ఉంది?
ఒకసారి ఆలోచన చేద్దాం. ఏవండి? ప్రవర్తన ఉండాలంట, మాటలు బాగుండాలంట, ప్రేమ విషయంలో కూడా ఎలా ఉండాలి? కానీ మనకు ప్రేమ ఉండదు కానీ కోపం ఎక్కువ ఉంటది. సాధారణంగా యవ్వనస్తులందరికీ ఏముంటది? కోపం ఎక్కువ ఉంటది. ఏవండి, ఓ మాట చెప్తారు కదా! ప్రేమ అంట గుండె లోతుల్లో ఉంటదంట, కోపం అంట ముక్కు మీద ఉంటదంట. తెలుసా అండి? ప్రేమ ఎక్కడుంటదంట? గుండె లోతుల్లో ఉంటదంట. కోపం ఎక్కడుంది? ముక్కు మీద ఉంటదంట. అసలు కోపం ఎక్కడుండాలి? గుండె లోతుల్లో ఉండాలి. ప్రేమ ఎక్కడుండాలి? కానీ ఆపోజిట్‌లో ఉంటది చూడండి. కొంతమందికి చిన్న మాటకు కూడా కోపం వస్తా ఉంటది. చిన్న మాటకు కూడా. ప్రతి దానికి కోపమించేవాళ్ళున్నారు యవ్వనస్తుల్లో కూడా. ఎందుకంటే కొంచెం యవ్వన కాలం అనేది ఎలాంటిది? కొంచెం పాడైపోవడానికన్నా, సంఘాన్ని నిలబెట్టడానికన్నా, ఆత్మీయంగా బలపడ్డానికన్నా అదే మంచి కాలం. అదే మంచి వయసు. అందుకే అదే వయసులో అపవాది ఏం చేస్తాడంటే మనల్ని పడగొట్టడానికి ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం ఇంకా కొన్ని మాటలు చూడండి. తిమోతి గారు రాసినటువంటి రెండవ పత్రిక, రెండవ అధ్యాయము, రెండవ అధ్యాయము 22 చూడండి ఒకసారి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై. ఎలా ఉండాలంట? పవిత్ర హృదయముతో ఉండాలి, ప్రేమ ఉండాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. ఏమండి? కోపము చాలా భయంకరమైనదండి. కోపము పాపం వరకు కూడా తీసుకెళ్తది. సాధారణంగా ఎవరి మీద కోపపడతామంటే తల్లిదండ్రుల మీద కోపపడతాం. అంతే కదా! తల్లిదండ్రుల మీదైనా కోపపడతాం. ఎందుకంటే వాళ్ళే మనల్ని తిడతారు. నాన్న తిట్టాడనుకోండి ఏమనుకోవాలి? నాన్న తిట్టాడనుకోండి ఏమనుకోవాలి? ప్రేమతో తిట్టాడనుకోండి మనం ఏమనుకుంటాం? నాన్న ఎందుకు తిడతాడంటే ఏదో పని చెప్తాడు. వారం రోజులు అవుతుంది, మనం ఏ పని చెయ్యం, అందుకని తిట్టాడు. అంతేనా? అమ్మ ఎందుకు తిడతది? అమ్మ కూడా ఏదో చెప్తుంది, వారం రోజులు అయిపోద్ది కానీ మనం ఏం చెయ్యం. ఒరే చదవరా చదవరా అంటది, మనం ఏం చదువుతాం? అది ఆ ముఖ చిత్రం ఉంటుంది కదా. ఏంటి ఆ ముఖ చిత్రం? ఫేస్బుక్ అండి. దాన్ని మాత్రం బాగా చదువుతాం మనం. ఇంకోటి ఏముంది? ఇంకా ఉన్నాయి కదండి. ఇన్స్టాగ్రామ్ ఉంది, రీల్స్ ఉన్నాయి, ఇవన్నీ బాగా చదువుతాం. అమ్మ ఏమంటదంటే ఒరే అది కాదురా ఇది చదువుకోరా అంటది. అప్పుడు అమ్మని ఏమంటాం? వెంటనే కోపం వస్తుంది. చిన్నపిల్లలకు కూడా తెలుసండి, ఫోన్లు ఆకునే వెంటనే ఎంత కోపం వస్తుంది వాళ్ళకి. మామూలుగా రావట్లేదు. అలాంటిది పెద్దోళ్ళకి ఏమంటే ఎందుకన్నారు అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకన్నారు అంటే ఎందుకు ఎవరన్నారు? తల్లిదండ్రులే కదా, మనల్ని కన్నవారే కదా. అంతే కదండి. ఇప్పుడు మనల్ని నడిపించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే తల్లిదండ్రుల మీద ఉంది, కాపరి మీద ఉంది. వీళ్ళే కదా మనం నడిపించాలి. వీళ్ళు ఒక మాట అంటే ఎన్ని తప్ప. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇదే పెద్ద తప్పు అన్నట్టుగా వారిని నిందిస్తూ ఉంటాం, దూషిస్తూ ఉంటాం. వారిని నిందించి దూషిస్తూ ఉంటాం. కాపరి ఏదన్నా ఒక మాట అన్నాడు అనుకోండి ఎవరినన్నా, ఏమండి చూసారా నన్నే అన్నాడు, నన్ను కావాలని అన్నాడు. ఈరోజు ఎవరి గురించి చెప్పారు? నా గురించి చెప్పారు. ఎప్పుడు నన్ను తిడతానే ఉంటాడు ఆయన, వాళ్ళని పొగుడుతూ ఉంటాడు అంటారు. ఎప్పుడు నన్ను ఏం చేస్తారు? నన్నే తిడతారు. వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళని పొగుడుతూ ఉంటారు. ఏమంటే ఒకసారి ఆలోచించండి. ప్రేమ కలిగిన వాడంట ఏం చేస్తాడంట? ప్రేమ కలిగిన వాడంట ఏం చేస్తాడు? వాళ్ళలో ఉన్నటువంటి తప్పులన్నీ సరిచేస్తాడు. పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేనని ముద్దులు పెడతాడు. ఇంకా మీకు అర్థం కాడని చెప్తాను. డాక్టర్ గారు ఏమంటే ఎక్కువ ఎవరితో టైం గడుపుతాడంటే ఐసీయూలో ఉన్నవాడితోనే గడుపుతాడు. జనరల్ వార్డులో ఉన్నవాడిని అలా చూసి బాగానే ఉన్నామని వెళ్ళిపోతాడు అంతే. ఐసీయూలో ఉన్నవాడితో ఎక్కువ టైం ఎందుకు గడుపుతాడంటే వాడు ఎందులో ఉన్నాడు? వాడు ఇంకా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వాడిని ఎలా అయినా సరే బతికించాలి. అంతే కదా. అలా కాకుండా ఐసీయూలో ఉన్నవాడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆడి దగ్గర 10 నిమిషాలు ఉంటున్నారు మీరు, నా దగ్గర 2 నిమిషాలు ఉంటున్నారు అంటే నీకు ఏ రోగం లేదు కాబట్టి అలా చూసి వెళ్ళిపోయాడు. వాడికి అదేంటండి, వాడికి రోజుకి 10 సెలైన్లు పెడుతున్నారు, నాకు ఒకటి కూడా పెట్టట్లేదంటే అసలు అర్థం ఉందా? వాడు ఎలా ఉన్నాడంటే ఇంకా చావుకు సిద్ధంగా ఉన్నాడు, బలహీనుడు అయిపోయాడు కాబట్టి. అలాగే ఆత్మీయంగా బలహీనం అయిపోయిన వారిని ఎక్కువ ఏం చేస్తావు? వారిని తిట్టడం కాదు, దాన్ని ఏమన్నారంటే గద్దించడం. పౌలు గారు కూడా చెప్పారు తిమోతి గారితో, గద్దించు, శిక్షించు, బుద్ధి చెప్పు అన్నాడు.
అది కూడా ఎలా అంటే సాత్వికంగా చెప్పు అన్నాడు. జగడమాడకు, జగడమాడకుండా ఎలా చెప్పు, సాత్వికంగా చెప్పు. మరి కరెక్ట్గా ఉన్న వాళ్ళని కరెక్ట్గానే ఉన్నారు కాబట్టి వారితో ఎక్కువ టైము గడపకపోయినా పర్వాలేదు, వారికి ఎక్కువ చెప్పకపోయినా పర్లేదు. ఎందుకంటే వారు వాక్య విషయంలో ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారు కదా. ఈ ఆలోచన ఎప్పుడైతే మనకు వచ్చిందోనండి, ప్రతి దాన్ని ఎలా తీసుకుంటామంటే పాజిటివ్గానే తీసుకుంటాం మనం. అలా కాకుండా నన్నే అన్నారని కానీ, నన్నే తిట్టారని కానీ, ఏమండి నా గురించే వచ్చింది ఈరోజు వాక్యం అని ఎప్పుడైతే అనుకుంటామో ఎప్పటికీ మనం ఏమవ్వలేం, ఎప్పటికీ ఏమవ్వలేం, ఆత్మీయంగా ఎప్పటికీ ఎదగలేం. అందుకే కోపం అనేది అసలు ఉండకూడదండి. కోపం వచ్చిందా అది పాపం వరకు కూడా వెళ్తది. కొన్ని సందర్భాల్లో ఆ మనిషిని చంపేటటువంటి స్థితికి కూడా మనం ఏమవుతాం, వెళ్ళిపోతాం. అందుకే గద్దించారా, గద్దించినప్పుడు ఎలా ఉండాలి, సరే వీళ్ళు కాకపోతే ఎవరు గద్దించగలరు, తల్లిదండ్రులు కాకపోతే ఎవరు తిడతారు, పెద్దవారు కాకపోతే ఎవరు తిడతారు అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, వారు నా మంచి గురించే కదా చెప్పారు అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందోనండి, ప్రతి మాటకి లోబడి బ్రతుకుతాం. అలా కాకుండా నన్ను ఎందుకు తిట్టాలి అనే ఆలోచన వచ్చిందనుకోండి, జీవితంలో ఎప్పటికీ ఏమవ్వలేం, ఎప్పటికీ బాగుపడలేం. కాబట్టి ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, పవిత్రత కాపాడుకోవాలి, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే ఎవరితో ఉండాలంట చూద్దాం. 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయువారితో. ఎలా అంట, ఎవరైతే పవిత్ర హృదయం కలిగి దేవుడికి ప్రార్థన చేస్తున్నారో వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు అన్నాడు. ఎలా ఉండాలంట, ఇదిగో నీతి, సమాధానం, ప్రేమ వీటిని వెంటాడు అన్నాడు. ఇవి నీలో ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండాలంటే ఎవరైతే దేవుడితో సహవాసం కలిగి ఉన్నారో వారితో సహవాసం చేయాలి. మన స్నేహితులందరూ ఎవరు అంటే ఎవరండి, మన స్నేహితులందరూ ఎవరంటే ఈ క్వాలిటీస్ ఎవరైతే లేవో వాళ్ళే. ప్రార్థన లేనోళ్ళు, పాటలు రానోళ్ళు, ఏ పాటలు, దేవుని పాటలు. పాటలు అంటే ఆ పాటలు కాదు ఏమండి, ప్రార్థన రానోళ్ళు, పాటలు రానోళ్ళు, అసలు మందిరానికే రానోళ్ళు కొంతమంది ఉంటారు మహానుభావులాలు. వాళ్ళతో మన స్నేహం ఉందనుకోండి, మనం కూడా ఏమవుతాం. అందుకే ఎవరితో ఉండాలంట, ఎవరైతే పవిత్రమైన హృదయాన్ని కలిగి ప్రతి దినము దేవుడికి ప్రార్థన చేస్తున్నారో అలాంటి విశ్వాసులు ఎక్కడున్నారో నెతికి వారితో సహవాసం చేయండి. అంటే మన స్నేహితులు ఎవరై ఉండాలంటే దేవుడితో సహవాసం కలిగిన వారై ఉండాలి. ఎందుకంటే వారు మంచి చెప్తారు మనకి. ఒకవేళ మాటలు బాగోలేదనుకోండి, ఒరే నువ్వు ఇలా మాట్లాడకని చెప్తారు. మన ప్రవర్తన బాగోలేదనుకోండి, నువ్వు ఇలా ఉండకూడదని చెప్తారు. ఎందుకంటే వారు చెబితేనే కదా మనం నేర్చుకుంటాం, అంతే కదా. మన జీవితం బాగోలేదనుకోండి, ఏమండి ఇలా ఉండకండి, ఇలా బతకండి అని ఎవరు చెప్తారు, ఎవరైతే పవిత్రమైన హృదయాన్ని కలిగి ప్రతి దినము దేవుడికి ప్రార్థన చేస్తున్నారో వారు మాత్రమే ఏం చెప్తారు, మనకి మంచి చెప్తారు. అలాంటి వాళ్ళు కాకుండా అసలు ప్రార్థనా జీవితం లేకుండా మందిరానికి రాకుండా ఎవరైతే ఉన్నారో వారితో తిరిగారనుకోండి, మీరు కూడా ఏమవుతారు, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళ వీళ్ళు అయిపోతారంట. అందుకని మనకు వచ్చిన ప్రార్థన కూడా మర్చిపోతాం ఎవరితో తిరిగితే, ఎవరితో తిరిగితే. అందుకే ఎవరైతే దేవుళ్ళో గొప్పగా గడుపుతున్నారో, ఎవరైతే దేవుళ్ళో చక్కగా బ్రతుకుతున్నారో వారితోనే ఉండండి, వారితోనే తిరగండి. వారు మీ వయసు కంటే పెద్దవారైనా పర్వాలేదు. మన స్నేహితులు ఎవరై ఉండాలంటే, మరియమ్మ గారికి ఒక స్నేహితురాలు ఉంది. ఎవరామె, ఎలిజబెత్ గారు. ఎందుకు వీళ్ళిద్దరి వయసు ఎంత అంటే చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఎలిజబెత్ గారు వృద్ధాప్య స్థితిలో ఉన్నారు, మరి మరియమ్మ గారు కన్యక అని రాయబడ్డది. అంటే వీళ్ళిద్దరికి స్నేహం ఏంటి, వీళ్ళిద్దరికి స్నేహం ఏంటంటే ఆమె విశ్వాస జీవితంలో గొప్పగా ఉంది కాబట్టి ఇదిగో మరియమ్మ గారు ఎవరితో చేస్తున్నారు, ఎలిజబెత్తో. మన స్నేహం కూడా అలాంటి వారితోనే ఉండాలి. మీ ఆలోచన ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ వచ్చినా, ఏమన్నా మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎవరితో సంప్రదించాలి, విశ్వాస జీవితంలో ఎవరైతే కరెక్ట్గా వెళ్తున్నారో వారి దగ్గరికి రండి, వారిని అడగండి. అంతేగాని బయట కొంతమంది ఉంటారు, వాళ్ళతో ఎప్పుడు కూడా సహవాసం చేయకండి. ఒకవేళ మీరు అలా చేశారనుకోండి, నిన్ను నీ కుటుంబాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం పాడు చేస్తారు. తప్పుడు సలహాలు ఇస్తారు, తప్పుడు ఆలోచనలు ఇస్తారు, మీ జీవితాన్ని అంతటినీ పాడు చేస్తారు. అందుకే ఎవరితో ఉండాలంట, మంచి వారితో ఉండాలి. ఇక్కడ రాయబడ్డ చూడండి, ఎవరితో ఉండాలంట,
పవిత్రమైన హృదయం కలిగి ప్రభువునికి ప్రార్థన చేయు వారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుడి. నేర్పు లేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించండి. వితర్కాల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే వాటి ద్వారా వచ్చేవేంటి? గొడవలే. అందుకే ఎవడన్నా బయట కొట్టుకుంటున్నారనుకోండి, మీరు సైలెంట్గా వెళ్ళిపోండి, మధ్యలోకి వెళ్ళకండి. మధ్యలోకి వెళ్తే ఏమవుతుంది? మిమ్మల్ని అన్నా కొడతారు, చివరికి ఏదన్నా జరుగుతుంది. అందుకే అలాంటివి ఏమి వద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా చదువుదాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడు వారి మనస్సు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు. ఎలా అంట? సాత్వికంతో శిక్షించాలి. జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. ఎలా ఉండాలి? సాధువుగా ఉండాలి, బోధించేవాడుగా ఉండాలి, ఇంకా కీడును సహించేవాడుగా ఉండాలి. ఈ లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో మన జీవితం అండి చాలా గొప్పగా ఉంటుంది. ఆత్మీయంగా చాలా అభివృద్ధి పొందుతాం. లేదు అంటే మొత్తం బలహీనమైపోతామంట. ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి ఒకసారి. మన మాట బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి, ఇంకా మన ప్రవర్తన బాగుండాలి. విశ్వాస జీవితంలో ఎలా ఉండాలంటే దేవుణ్ణి నమ్మేటప్పుడు అండి చాలా గొప్పగా నమ్మాలి. అందుకే విశ్వాస వీరుల జాబితానే ఒక అధ్యాయాన్ని దేవుడు రాయించాడు. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. వారు పరలోకాన్ని చూడలేదు కానీ ఉంది అని నమ్మారు. యవ్వనస్తులు కూడా అలా నమ్మాలి. ప్రతి దినము చదవాలి, ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైతే దీన్ని కొనసాగిస్తామో మన జీవితం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చాలా గొప్పగా ఉంటుంది. అందుకే లోబడి బ్రతకాలి. తల్లిదండ్రులు తిట్టినా సరే, వీళ్ళు నన్ను కన్నారు కాబట్టి వీళ్ళకి తిట్టే హక్కు ఎవరికి ఉంది? వీరికి ఉంది కదా అని లోబడాలి. అంతేకాని కోపం అనేది ఎప్పటికీ రాకూడదు. ఏం రావాలంట? ప్రేమ రావాలి. సంఘంలో ఉన్న వారి ఎడల కూడా ఏముండాలి? ప్రతి విషయంలో కూడా ప్రేమ ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా, గొడవలు వచ్చినా మాట్లాడే విషయం ఎలా ఉండాలి? పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు నీకేం తెలియదు అన్నట్టుగా కాదు, విధేయత కలిగి లోబడి మాట్లాడాలి. ఈ లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో మన జీవితం చాలా బాగుంటుంది. ఇలాంటి లక్షణాలు లేకుండా మనం ఎప్పుడైతే గడుపుతామో మనల్ని ఎవ్వరూ కూడా లెక్క చేయరు. చివరికి దేవుడు కూడా లెక్క చేయడు. అందుకే అపవాది చాలా ప్రేరేపిస్తాడండి. యోసేపు గారిని చూసారా ఎంత వేదన పెట్టాడు? ప్రతిరోజు బలవంతం పెట్టేదంట. ఎవరు? ప్రతిరోజు వచ్చి యజమాని యొక్క భార్య ప్రతిరోజు బలవంతం పెడితే చివరికి ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసండి? తన వస్త్రాలను విడిచిపెట్టి పారిపోయాడు. తన వస్త్రాలను విడిచిపెట్టి పారిపోయాడు. ఏమండి, ఆ సందర్భాన్ని దేవుడు చూసినప్పుడు ఎంత ఆనందపడి ఉంటాడు? తన వస్త్రాలని అక్కడే వదిలేసి వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంటండి. ఆ సందర్భాన్ని దేవుడు చూసినప్పుడు ఎంత ఆనందించి ఉంటాడు? అదే సందర్భాన్ని అపవాది చూసినప్పుడు ఎంత బాధపడి ఉంటాడు? అదే సందర్భాన్ని అపవాది చూసినప్పుడు బాధపడతాడా లేదా? ఎందుకంటే చాలా ప్రయత్నించాడు పాపం. ఎలాగైనా సరే పాపం చేయించాలనుకున్నాడు. వస్త్రాలు వదిలేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట యోసేపు గారు. అప్పుడు అపవాది యొక్క ఆలోచన అంతా తారుమారైపోయింది. బాధపడతాడా? బాధపడడం అంటే ఇన్ని ప్రయత్నాలు చేశాను అయినా సరే, అన్ని ప్రయత్నాలు చేసినా సరే పాపం చేయకుండా ఉన్నాడు. ఎలాగైనా సరే పాపం చేసేలా చెయ్యాలనుకున్నాడు, కానీ తన జీవితకాలంలో ఎప్పటికీ జరగలేదు అది. కానీ మన జీవితకాలంలో ఏంటంటే వాడి ఆలోచన కాదు, మన ఆలోచన ఎలా ఉంది ఇప్పుడు? వాడేదో ప్రేరేపించడం కాదు, మనమే ప్రేరేపణ కలిగి ఏం చేస్తున్నాం? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి. చూసే విధానంలో కానీ, ఆలోచించే విధానంలో కానీ, మాట్లాడే విధానంలో కానీ ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, మన ఈ మధ్యకాలంలో సినిమాలు వచ్చి మొత్తం యవనస్తులు ఏం చేస్తున్నాయి? పాడు చేసి పాడేస్తున్నాయి. ఒక పక్క సినిమాలు అయితే మరలా పోయిన సినిమాలు మరలా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకో అంటే అయిపోయిన సినిమాలు, ఏమంటే అయిపోయి ఎప్పుడు వెళ్ళిపోయిన సినిమాలు మరలా ఏం చేస్తున్నారు? మరలా రిలీజ్ చేస్తున్నారు. మరలా రిలీజ్ చేసినప్పుడు మరలా ఏం అవుతున్నాం మనం? ఆ ప్రభావం మన మీద పడి ఆత్మీయ జీవితం అంతా ఏమవుతుంది? పాడవుతుంది. అందుకే యవనేచ్ఛల నుండి ఏమవ్వాలి తిమోతి? పారిపో అన్నాడు. ఎప్పుడైతే యోసేపు ఎలా అయితే పారిపోయాడో అలా నువ్వు పారిపోగలిగితే నీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా అపవాదికి లొంగిపోయామనుకోండి, మనం ఏమైపోతాం? అందుకే ప్రతి దినము దేవుణ్ణి అడగాలంట. ప్రభువా నన్ను క్షమించు అని అడగాలి. అయ్యా నేను 50 సార్లు పడిపోయాను అంటే 51 నువ్వు నిలబడ్డానికి
ట్రై చేయి అని నిలబెడతాడు. 100 సార్లు పడిపోయావు. తర్వాత మరలా నిలబడతానని నమ్మకం నీకుంటే నువ్వేమవుతావు? నిలబడతావు. చాలామంది ఏమంటారంటే, నేను తాగుడు మానలేకపోతున్నానండి అంటారు. నువ్వు నిలబడితే దేవుడు ఏమిస్తాడు? ఇస్తాడా లేదా? మానలేకపోవడం అనేది చాలా ఆ మాట ఎలాంటిదంటే చాలా తక్కువ మాట. నేను చెయ్యగలను అనాలి. చాలామంది నేను బైబిల్ చదవలేకపోతున్నానని అంటారు. బైబిల్ ఎలా చదవలేకపోతున్నావు? చదవాలి. అంటే రోషం కలిగి చదవాలి. నేను మానలేకపోతున్నాను కాదు, మానాలి. నేను చేయలేకపోతున్నాను కాదు, నేను చెయ్యాలి. ఏంటి? మనం పడిపోవడానికి మొదటి మెట్టు ఏంటంటే, నేను మానలేను, నేను చెయ్యలేను, నేను రాలేను. ఇలాంటివి ఎప్పుడైతే వాడతామో అక్కడే మన పతనం అనేది ప్రారంభమైంది. అందుకే నేను చెయ్యగలను అని నిలబడండి. నువ్వు పడిపోతున్నా సరే ఏమవుతావు? మరలా నిలబడతావు. 100 సార్లు పడిపోయావా? దేవుణ్ణి అడుగు, మరలా నిలబడతాడు. 1000 సార్లు పడిపోయావా? దేవుణ్ణి అడుగు, మరలా నిలబడతాడు. నువ్వు ఎన్ని సార్లు అడుగుతావో అడుగు, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఖచ్చితంగా నిలబెడతాడు. అందుకే యవ్వన కాలంలో ఏముండాలంటే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కలగాలి. ఆ అభివృద్ధి ఎలా ఉండాలంటే మన మాటలు, మన ప్రవర్తన, మన పవిత్రత, ఇంకా మన విశ్వాస జీవితం, మన ప్రేమ, ఈ 5 విషయాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు మనలో ఏముంది? శరీర అభివృద్ధి ఎలా అయితే కనిపిస్తుందో ఆత్మీయ అభివృద్ధి కూడా ఏమవ్వాలి? అలాగే కనిపించాలి. ఎవరికి కనిపించాలి? అందరికీ కనిపించాలి. అంతే కదా! ఆత్మీయ అభివృద్ధి అనేది ఎవరికి కనిపించాలి? అందరికీ కనిపించాలి. ఇలా ఉండగలిగితే మనం దేవుడికి చాలా గొప్పగా నచ్చుతాం. చివరికి ఏంటంటే ఆత్మీయ జీవితమే కాదండి, కెరీర్ మీద కూడా మనం ఏం పెట్టాలి? కెరీర్ మీద కూడా ఏం పెట్టాలి? చెప్పండి, ఎవరు చెప్పట్లా? కొంతమంది బయట వారితో తిరిగి వారి చదువులన్నీ పాడు చేసుకుంటారు. మరలా చెప్తున్నా, మీరు బయట వారితో తిరిగి మీ చదువులు పాడు చేసుకుంటే మీకు జీవితంలో ఎప్పటికీ ఏముండదు? ఎప్పటికీ గౌరవం ఉండదు. ఎందుకంటే మీరు బాగా చదువుకుంటున్నారు కాబట్టి ఇంకా బాగా చదువుకోండి. భవిష్యత్తులో చక్కటి ఉద్యోగాలు చేయండి. ఏమంటే చిన్న చిన్న పనులు కాదు. ఏం చేయాలి? ఇదేంటండి పాస్టర్ గారు ఇవి చెప్తున్నారు అనుకోకండి. ఏమండి? చక్కగా చదువుకొని చక్కగా మంచి ఉద్యోగాలు చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు గౌరవం అనేది వస్తుందా రాదా? అంతే కదా! చిన్న పనులు చేసుకునేవాడిని ఎలా చూస్తాము? బాగా చదువుకుని ఉద్యోగం చేసేవాడిని ఎలా చూస్తాం? చిన్న పనులు చేసుకునేవాడిని. వాడు ఒకవేళ నెలకు 30,000 సంపాదించాడు. మీరు 15 సంపాదించారు అనుకోండి. కానీ మిమ్మల్ని చూసే విధానం ఎలా ఉంటది? వాడిని చూసే విధానం ఎలా ఉంటది? ఒకసారి ఎలా ఉంటది ఆలోచించండి. వాడిని చూసే విధానం, వాడు ఎంత సంపాదించాడని పక్కన పెడితే, వాడిని చూసే విధానం కొంచెం తక్కువగానే చూస్తారు. ఏరా అంటారు, పోరా అంటారు అంతే. కానీ నువ్వు ఉద్యోగం చేసినప్పుడు నిన్నెలా చూస్తారు? మర్యాదగా మాట్లాడతారు. ఈరోజు చాలామందికి యవ్వనస్తులకు మర్యాద లేదంటే కారణం ఏంటంటే, మనం చదువుని ఏం చేసాం? చదివిన అదే ట్రంక్ పెట్టెలో పెట్టి తాళం వేసాం. అందుకే ఎక్కువ అందరితో తిరిగి మీ చదువును పాడు చేసుకోకండి. బాగా చదువుకోండి, బాగా ఉద్యోగాలు సంపాదించండి, దేవుడి మీద ఆధారపడండి. అటు పరిచర్యలో ఉండండి, అటు రెండవదేంటి? మీరు చేసే ఏ పనైనా కానివ్వండి, నిర్లక్ష్యంగా కాదు, బద్ధకంగా కాదు. ఏ పనైనా కానివ్వండి కరెక్ట్‌గా చేయండి. అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మనం చేసే పని కరెక్ట్‌గా చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ఏమవుతాడు? అందుకే సోమరి ఎక్కడికి వెళ్ళు? చీమ దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఎందుకు వెళ్ళాలి అంటే, చీమ ఎప్పుడు మళ్ళా పడుకోదంట. మరి ఏం చేస్తది? ఏవండీ, వర్షాకాలంలో బయట దొరకదు కాబట్టి ఎండాకాలం అంతా కష్టపడి ఏం చేస్తది? ఆహారాన్ని సిద్ధపరచుకుని. అందుకే చేసే పని బద్ధకించకుండా ఎప్పుడైతే చేసామో ఖచ్చితంగా మనకు విజయం అనేది వస్తది. అందుకే బాగా చదువుకోవాలి. నెక్స్ట్ ఏంటి? కెరీర్ మీద కెరీర్ మీద కూడా ఏముండాలి? ఉండాలా లేదా? అంతేగాని సబ్జెక్టులన్నీ పోగొట్టుకొని చివరికి అన్నీ పోయింది కదా, ఏదో పని చేసుకుంటాను అంటే ఎవ్వరు గౌరవించరండి. మన వాళ్ళే మనల్ని ఏం చేస్తారు? చాలా చిన్నగా చూస్తారు. ఇవి చాలా మంది విషయాల్లో నేను చూశాను కాబట్టి చెప్తున్నా. మళ్ళా చెప్తున్నా. నేను చాలా మంది విషయాల్లో చూశాను కాబట్టి చెప్తున్నా. మా స్నేహితుల్లో కూడా చూశాను కాబట్టి చెప్తున్నా. ఏవండీ, మా స్నేహితుల్లో కూడా కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళున్నారు. మా స్నేహితుడు ఒక అబ్బాయి ఉన్నాడు. నెలకు 2,00,000 సంపాదిస్తాడు. నెలకి 2,00,000 సంపాదిస్తాడు వాడు. వాడిని ఎలా చూస్తాం మేము? వాడిని ఎలా చూస్తాం? మా స్నేహితుడు కాబట్టి మామూలుగా మాట్లాడతాం. కానీ బయట వాళ్ళు ఎలా చూస్తారు? నెలకు 2,00,000 అంటే చూసారా? మనమెంత? అందుకే ఉద్యోగము, చదువు ఇవన్నీ ఖచ్చితంగా మనిషికి ఏమిస్తాయి? గౌరవం ఇస్తాయి. అంతే కదండీ! నేను బైబిల్ విషయమే చెప్పట్లేదు. మనం బ్రతికేటటువంటి బ్రతుకు గురించి కూడా మాట్లాడుతున్నా.
అందుకే మనకు గౌరవం కావాలన్నా, కొంతమంది మనల్ని గౌరవించాలన్నా, మన జీవితం మన పిల్లలతో హ్యాపీగా ఉండాలన్నా ఖచ్చితంగా ధనం అనేది కూడా చాలా అవసరం. ఈ అవసరాన్ని మీరు ఎలా తీర్చుకోవాలంటే మీ చదువు, మీ ఉద్యోగాలే దాన్ని బట్టి మనం ఏం చేయగలం? చక్కగా సంపాదించుకోగలం. చక్కగా గౌరవాన్ని కూడా ఎలా సంపాదించుకుంటాం? అలాగే సంపాదించుకుంటాం. అందుకే బయట వారితో ఎక్కువ తిరిగి ఏవండీ ఏం చేయొద్దు? చదువును పాడు చేసుకోవద్దు. అర్థమైందండి? చదువుని ఎప్పుడూ పాడు చేసుకోవద్దు. చక్కగా చదువుకోండి, ఉద్యోగాలు చేయండి. దేవుడి పరిచర్యలో నిరంతరం ఎలా ఉండాలి? ప్రయాసపడండి. అటు దేవుడి పనిలోని ఎలా ఉండాలి? నిర్లక్ష్యం ఉండకూడదు. మీరు చేసే పని ఏదైనా కానివ్వండి. అది కూలి పనా, ఉద్యోగమా, వ్యాపారం ఏదైనా కానివ్వండి. దాంట్లో కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. చక్కగా చెయ్యండి. దేవుడు ప్రతి దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇలా ఉండగలిగితే మన జీవితం అద్భుతంగా ఉంటది. ప్రార్థన చేద్దాం. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా, ఎన్నో విషయాలు తండ్రి మేము నేర్చుకున్నాం. ఆత్మీయంగా ఎలా బలపడాలో తండ్రి నేర్చుకున్నాం. మా మాటలు, మా ప్రవర్తన, మా విశ్వాస జీవితం, ప్రేమ కలిగి నడుచుకునేటటువంటి ఈ యొక్క మాటలన్నీ నేర్చుకుని ఉన్నాం. కేవలం వినివారం మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్యానుసారంగా బ్రతుకుటకు సహాయం దయచేస్తారని తండ్రి కోరుచు. ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. కేక్ కటింగ్ ఉందండి, దయతో ఏర్పాటు చేయండి.